బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందా అంటే అటువంటి వార్త చక్కర్లు కొడుతోంది. భార్య సంగీతకు విజయ్ సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రస్తుతం ఇటు తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా కోట్ అవుతున్న అంశం. 250 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చాడా విడాకుల సెటిల్మెంట్ కోసం అంటూ కూడా చర్చించుకునే క్రమం ఒక క్వశ్చన్ మార్క్తో వినిపిస్తోంది. ఈ మాట కేసును కోర్టు బయటే పరిష్కరించుకునేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం ఆ మాట చక్కర్లు కొడుతోంది. భార్య సంగీత, పిల్లలు జేసన్, సంజయ్, దివ్య భవిష్యత్ కోసం 250 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు విజయ్ సిద్ధపడినట్టుగా ప్రస్తుతం ఆ మాట చక్కర్లు కొడుతోంది. విడాకుల నోటీసుల్లో హీరో విజయ్పై భార్య సంగీత కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ త్రిషతో ఎఫైర్ కారణంగా విజయ్ తమను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఆమె భార్య ఆరోపణలతో తన ఇమేజ్ దెబ్బతింటోందని విజయ్ సెటిల్మెంట్ ఆఫర్కి సిద్ధమైనట్టుగా ప్రస్తుతం తమిళ మీడియాకు వచ్చి లేకపోతే తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇస్ ఇట్ సో అనేది వినిపిస్తున్న మాట. 250 కోట్ల రూపాయలు మాత్రమేనా, లేకపోతే ఇంకా ఎటువంటి చర్చలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు 250 కోట్ల రూపాయల ఆఫర్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఇటు తమిళ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది, ఎటువంటి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే కోర్టులోనే తేల్చుకోబోతున్నాడా, ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరుగుతుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి అండ్ సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, 250 కోట్ల రూపాయల ఆఫర్కి సిద్ధమైనట్టుగా ప్రస్తుతం ఇటు తమిళ మీడియాలో కూడా గట్టిగానే చర్చ జరుగుతోంది, తమిళ ఇండస్ట్రీలో కూడా గట్టిగానే చర్చ ఉంది. దాంతోపాటు ఇంకా మరికొన్ని ఆఫర్స్ కావచ్చు, లేకపోతే మరికొన్ని అంశాలను కూడా అదే అంశంతో తెర మీద తీసుకొచ్చినట్టుగా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? విజయ్ ఎటువంటి ఆఫర్ ఇచ్చాడు భార్య సంగీతకి? సచిన్, తమిళనాడులో తమిళ సినిమా పరిశ్రమని అలాగే రాజకీయ రంగాన్ని ఒక కుదిపిందని చెప్పుకోవచ్చు. విజయ్ సంగీతల విడాకుల వ్యవహారం దాదాపుగా 26 సంవత్సరాల పైగా వాళ్ళ సంసార జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జరిగిపోయాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. కొడుకు సినిమా డైరెక్టర్ గా ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు తమిళ్లో సినిమా. అందులో మన తెలుగు హీరో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. ఈ తరుణంలో విజయ్ కూడా తమిళ రాజకీయాల్లో ఒక సంచలనానికి కేంద్ర బిందువు అయ్యాడు. రాజకీయ పార్టీ పెట్టి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు, ముందుకు పోతున్నాడు. ఈ తరుణంలో ఇంట్లో నుంచే విజయ్ కు ఒక పోరైతే ఎదురైంది. భార్య సంగీత విజయ్ తమని పట్టించుకోవటం లేదంటూ మరొక మహిళతో సన్నిహితంగా వెలుగుతున్నాడు. మా కుటుంబాన్ని, నన్ను, నా పిల్లల్ని ఆయన సరిగా చూసుకోవటం లేదు, మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటూ నాకు విడాకులు కావాలి అని ఇప్పుడు ఆవిడ కోర్టులో కేసు వేయటం ఒక సంచలన వార్త అయిపోయింది తమిళనాడులో. అలాగే జాతీయ మీడియాలో కూడా దీనిపై భిన్న కథనాలు అయితే వచ్చాయి. అయితే విజయ్ వైపు నుంచి కానీ సంగీత వైపు నుంచి కానీ ఈ అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ గురించి ఎక్కడా కూడా ఎవరు ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ లేదు, పెదవిప్పలేదు. కానీ తమిళ మీడియాలో మాత్రం 250 కోట్ల రూపాయల సెటిల్మెంట్ కు విజయ్ ముందుకు వచ్చాడు. కోర్టు బయట ఈ సెటిల్మెంట్, ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకుని విడాకుల కేసుని విత్డ్రా చేసుకునే విధంగా మాటలు జరుగుతున్నాయంటూ కూడా తమిళ ఇండస్ట్రీలో అలాగే తమిళ మీడియాలో వార్తలు అయితే గుప్పుమంటున్నాయి. నిజానికి సంగీత చేసిన విడాకుల కేసు ఈ దాదాపుగా ఈ 250 కోట్ల రూపాయలకు పరిమితం అవుతుందని అయితే చాలా మంది అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఒకవేళ కోర్టు నుంచి సెటిల్ చేసుకున్నా లేదా అవుట్ ఆఫ్ ద కోర్టు బయట సెటిల్ చేసుకున్నా కూడా మరికొంత భారీ మొత్తంలోనే సెటిల్మెంట్ వ్యవహారం ఉండే అవకాశం ఉందని కూడా తమిళ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. సచిన్, రైట్. అంటే ఎందుకు ఈ వార్తలు బయటకు వచ్చాను, లేకపోతే ఈ వార్త ఎందుకు ఇంతలా చక్కర్లు కొడుతోంది? మరి ముఖ్యంగా విజయ్ కోర్టు బయట దీన్ని తేల్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే మాట ఎందుకు ఇంతలా చక్కర్లు కొడుతోంది? అఫ్ కోర్స్ కోర్టులో అంశం కొంచెం అంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం ఉందిగా. ఖచ్చితంగా కోర్టుకి విజయ్ అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. భార్య సంగీత కోర్టు ద్వారా పంపించిన నోటీసులకు అఫీషియల్ గా విజయ్ కూడా తన సమాధానాన్ని తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ కోర్టు బయటే ఈ వివాదాన్ని పరిష్కరించుకునే విధంగా కొంతమంది మధ్యవర్తుల ద్వారా పావులు కదుపుతున్నాడు విజయ్ అనేది వార్త సోషల్ మీడియాలో వస్తుంది. అది నిజానికి తమిళ రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యాడు కాబట్టి తనని టార్గెట్ చేసి ఇలాంటి వార్తలు వస్తున్నాయా, నిజంగానే ఈ వివాదాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతో విజయ్ అడుగులు ముందుకు వేస్తున్నాడు అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. సచిన్.
అంటే ఇది ఆఫ్ ద కోర్ట్, అంటే కోర్టు బయట దీన్ని పూర్తిగా ఈ వివాదాన్ని తేల్చుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే లీగల్గా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుందా? రెండు వైపులా కూడా ఆలోచనలో ఉన్నాడు అనుకోవాలి ఇక్కడ రవిచంద్ర. ఖచ్చితంగా విజయ్ లీగల్ గా వెళ్లే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది అనేది కూడా తమిళ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నమాట. ఒక విధంగా ప్రైవేట్ గా ఈ ఇష్యూని సెటిల్ చేసుకుంటే మిగతా రాజకీయ పక్షాల నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని లీగల్ గానే పరిష్కరించుకొని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో విజయ్ ఉన్నాడని కూడా కథనాలు ఉన్నాయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం భార్య సంగీతకు విడాకులు ఇచ్చేందుకు విజయ్ సిద్ధం కాబోతున్నాడా? ప్రస్తుతం దీని గురించే చర్చ జోరందుకుంటోంది. హీరో విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. భార్య సంగీతకు విజయ్ సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చినట్టుగా ప్రస్తుతం ఇటు తమిళ మీడియాలో చాలా జోరుగా చర్చ జరుగుతోంది. 250 కోట్ల రూపాయల ఆఫర్ విడాకుల సెటిల్మెంట్ కోసం ఇచ్చాడా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కేసుని కోర్టు బయటే పరిష్కరించుకునేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రస్తుతం